వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి శ్రీమతి న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శోభా కరందాజే విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. జనసేన పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సత్కారం. గంజాయి మద్యం మత్తులో ఆడబిడ్డల జోలికి రావద్దని హెచ్చరిస్తున్నాం. సీఎం నారా చంద్రబాబు నాయుడు. కమిషన్ చైర్మన్ ను మార్చమని చెప్పిన సుప్రీం, ఓకే చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. స్విగ్గీ జొమాటోలలో మద్యం డోర్ డెలివరీ త్వరలో నిర్ణయం. డీటెయిల్స్ చూస్తే కేంద్ర మంత్రి శ్రీమతి న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శోభా కరందాజే విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. कर्नाटक शांति का राज्य है. कर्नाटक एक प्रोग्रेसिव स्टेट है. कर्नाटक फेमस था आईटी-बीटी के लिए, मगर आज कर्नाटक पिछले 1 साल से घोटाले के लिए, महिला का अत्याचार के लिए, हत्या के लिए प्रसिद्ध हो रही है. 1 साल से कांग्रेस का सरकार है. हमारा विधानसभा में पहली बार पाकिस्तान जिंदाबाद नारा लगाया एंड सीएम का हर एक कार्यक्रम में पाकिस्तान जिंदाबाद नारा लगाते हैं. कॉलेज का बच्चियों को अत्याचार कर रहे हैं, हत्या कर रहे हैं, फिर भी कौन अपराधी है उसको रक्षा करने का काम सरकार कर रहे हैं. कर्नाटक का मुख्यमंत्री राज्य का रक्षा का विचार में, लोगों का रक्षा के विचार में, नहीं तो विकास का विचार में सोचते नहीं है. खुद घोटाला में फंसे हैं. मुख्यमंत्री जी खुद, उसका बीवी पार्वती सिद्धारामैया मैसूर का मूडा में 14 साइट्स लिए, कानून का विरुद्ध वो लिए हैं. केसरे गांव में 1992 में मूडा के लिए जमीन मूडा अधिकृत करता है, तब उसको 3,81,000 कॉम्पनसेशन देता है मूडा. बट पार्वती सीतारामैया नहीं लेती है, चुप रहती है. तब भी अभी का सीएम सिद्धारामैया ने मंत्री थे. 92 में वो मंत्री थे, फाइनेंस मिनिस्टर थे. 98 में 4161 होती है, तब भी वो चुप थे, तब भी वो डीसीएम थे. 2002 में సిద్ధరామయ్య జనసేన పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సత్కారం.
రాష్ట్రంలో అసాంఘిక శక్తుల్ని హెచ్చరిస్తున్నా, మీ అసాంఘిక కార్యకలాపాలు అన్ని మానుకోండి. గంజాయి మద్యం మత్తులో ఆడబిడ్డల జోలికి రావద్దని హెచ్చరిస్తున్నా. చిన్నపిల్లల్ని కూడా వదలకుండా నంద్యాల, విజయనగరంలో జరిగిన ఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. వ్యవస్థ చెడిపోయి మనుషులు ఉన్మాదుల్లా తయారయ్యే దుస్థితి వచ్చింది. ఇది మొత్తం సరిచేసే బాధ్యత తీసుకుంటా. తప్పు చేసే వారికి కఠినంగా శిక్షలుంటాయి. అవుతున్నాయి. లాస్ట్ టైం చాలా ఫర్మ్ గా యాక్ట్ చేశాం, మీకు ఐడియా ఉంటుంది. నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం. ఐఎమ్ వెరీ క్లియర్. అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి. మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్ గా ఉంటాం. రెండోది, గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం, నేరాలు చేయడం, గంజాయి దాగి రోడ్డు మీద పడడం, ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా. ఒకసారి చెప్పా, రెండోసారి చెప్పా, మూడోసారి చెప్పా. రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేసి చూపిస్తాం. హెచ్చరిక చేస్తున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. అందుకే ఈ రోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి. ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయి ముగ్గురు దేశపై రేపు చేయడం ఏంటి, అమ్మాయిని చంపేయడం ఏంటి, వాళ్ళు మైనర్స్ ఏంటి, మైనర్స్ కూడా మారి తయారైపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడేంటి 6 నెలల అమ్మాయి ఏంటండి, వాడు ఏంటి, కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా ఈ మరిహేరా చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే. ఇది వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది, ఎంత చెడిపోయింది, మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి. ఒక్కొక్కరు ఎట్లా తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం గడిచిన 5 సంవత్సరాలు. దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం షాక్ ట్రీట్మెంట్ తప్పదు. మీకు బీ కేర్ఫుల్ అన్ దట్. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ పూర్తి కాకముందే కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చిందని ఆక్షేపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తొలుత హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు తోసిపుచ్చింది. దీంతో కేసీఆర్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్పై సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పాద్వాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేసీఆర్ తరపున ముకుల్ రోహ్తీ, తెలంగాణ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూద్రా, కమిషన్ తరపున గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం జస్టిస్ నరసింహారెడ్డి తీరును ఆక్షేపించింది. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అయితే కమిషన్ చైర్మన్ ను మార్చేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. దీంతో కమిషన్ కు కొత్త చైర్మన్ పేరును మధ్యాహ్నం కోర్టుకు వెల్లడిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లూద్రా తెలిపారు. స్విగ్గీ, జొమాటో తదితర ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా నచ్చిన ఫుడ్ను గుమ్మం వద్దకు తెప్పించుకున్నట్టే నచ్చిన బ్రాండ్ మద్యం సీసాను తెప్పించుకోవచ్చు. బెంగాల్, ఒడిశా రాష్ట్రాలలో మద్యం డోర్ డెలివరీ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. ప్రస్తుతం దీని మరో 7 రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్లతో మద్యం తయారీదారులు చర్చిస్తున్నారు. పరిమిత సంఖ్యలోనే డెలివరీలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పలు జాతీయ మీడియా సంస్థలు కూడా ప్రసారం చేశాయి. ఈ విధానం అమల్లోకి వస్తే మందుబాబులకు నిజంగానే గుడ్ న్యూస్. వైన్ షాప్ దాకా వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చుని మద్యం తెప్పించుకుని సేవించే అవకాశం కలుగుతుంది. త్వరలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హర్యానా, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా మద్యం డోర్ డెలివరీ విధానాన్ని అమలు చేయాలని పరిశ్రమ వర్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లాభ నష్టాలపై ఓ అంచనాకు వచ్చాక అమలుపై త్వరలోనే నిర్ణయం తీసుకు
తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతోంది. కోవిడ్-19 సమయంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాయి. వైరస్ వ్యాప్తి తగ్గాక తిరిగి నిషేధం విధించాయి. అయితే బెంగాల్, ఒడిశాలలో మాత్రం ఇప్పటికీ అది కొనసాగుతోంది. డోర్ డెలివరీకి అనుమతించడం ద్వారా మద్యం అమ్మకాలు 20-30% పెరిగినట్లు రిటైల్ పరిశ్రమల అధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా కథనంలో పేర్కొంది. ఈ విధానం మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని హైదరాబాదీలు 100% పట్టుబడుతున్నట్లు ఇటీవల సర్వే ఒకటి బయటపెట్టింది. యాప్రాల్లో నివసిస్తున్న వివాహిత మహిళపై జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అల్వాల్ పోలీసులు. అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం యాప్రాల్లో ఓ మహిళ ఊబర్ ఆటో వాహనం నంబర్ AP 11 TA0266 బుక్ చేసింది. ఆ ఆటో రాగానే ఎక్కి అల్వాల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. అక్కడ పని ముగించుకుని మళ్ళీ అదే ఆటోలో ఇంటికి తిరుగు ముఖం పట్టింది. అప్పటికే ఆమెపై కన్నేసిన ఆటో డ్రైవర్ ఆమెను మాటల్లో పెట్టి వీధుల గుండా తిప్పుతూ ఓ మద్యం షాపు వద్ద ఆటోను ఆపాడు. మహిళ అభ్యంతరం చెబుతున్నా అక్కడ ఇద్దరు వ్యక్తులను ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆ ఇద్దరు మద్యం తాగుతూ మహిళ వద్దంటున్నా ఆమెతోనూ బలవంతంగా మద్యం తాగించారు. రంగపాక సాయి కిరణ్ అనే వ్యక్తి వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడని డీసీపీ తెలిపారు. అత్యాచారం అనంతరం తెల్లవారుజామున వివాహితను అల్వాల్లోని గణేష్ టెంపుల్ వద్ద వివాహితను భయభ్రాంతులకు గురిచేసి ఒంటరిగా వదిలేయడంతో వివాహిత 100కు డయల్ చేయడంతో బొల్లారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివాహిత తెలిపిన వివరాల ప్రకారం నిందితులను గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. సైబరాబాద్ పోలీస్ సేవల కోసం డయల్ 100 చేసి పోలీసుల సేవలు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా తెలిపారు. రేప్ కేసులో రికార్డ్ టైంలో అల్వాల్ పోలీసు, SOT, CCS ముగ్గురు జాయింట్గా దీని మీద పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి శుక్రవారం నైట్ ఒక వివాహిత మహిళ తన కుటుంబ సమస్యలతోటి అల్వాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి పోవటము, ఆమె రిటర్న్లో నైట్ 10-10:30 టైంలో పోలీస్ స్టేషన్కి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న ఉద్దేశంతో హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోతుకుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఆగినప్పుడు అక్కడ మాట వేసి ఆటో డ్రైవర్స్ రెగ్యులర్గా అక్కడ మద్యం సేవించడానికి వెళ్తుంటారు. అదే టైంలో ఈ మహిళను చూసి వాళ్ళు ఆమెను ఏ విధంగా అయినా సరే లోపరుచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు పథకం ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇందులో ముద్దాయిలు ఇద్దరు రంగపాక సాయి కిరణ్ అలియాస్ నాని, ఆటో డ్రైవర్ అల్వాల్. ఇతను మెయిన్ ముద్దాయి. ఇందులో ఇతను ఒక్కడే నేరంలో పాల్గొనడం జరిగింది. ఇతనికి మహమ్మద్ సలీం అనే వ్యక్తి సహకరిస్తాడు. అమ్మాయిని లోపరుచుకునేటువంటి క్రమంలో అక్కడ దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఒక ½ అన్ అవర్ అమ్మాయిని ఎంగేజ్ చేసి మాట్లాడి ఆమెని సమన్వయం చేసి నచ్చజెప్పి ఇతన్ని కూడా ఆటోలో ఎక్కడం జరుగుతుంది. ఆటోలో ఎక్కిన తర్వాత ఇక మొత్తం అందులో అప్పటికే అతను మద్యం సేవించి కొంత బాటిల్స్ కూడా బీర్ బాటిల్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఆ డ్రైవర్ని కూడా బెదిరించడం జరుగుతుంది. డ్రైవర్ని బెదిరించి నేను మన కడకలా తీసుకెళ్ళాలని చెప్పేసి దాదాపు ఒక 1 అవర్ ఎక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ దొరుకుతుందని చెప్పేసి అప్పటి వరకు ఆటోలో తిప్పడం జరిగింది. ఆ ప్రాసెస్లో వాళ్ళు సుచిత్ర, సికింద్రాబాద్, లోతుకుంట ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగిన తర్వాత మన ఏరియాలో గణేష్ టెంపుల్, లోతుకుంట శ్మశాన వాటిక దగ్గర ఒక ఐసోలేటెడ్ ప్లేస్ని ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఆటో దింపు అని చెప్పడం జరుగుతుంది. దింపిన తర్వాత అమ్మాయిని ఇబ్బంది పెట్టి తర్వాత అక్కడే వదిలేసిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత నైట్ అప్పటికి 12-1 అట్లా అవుతుంది. ఆ టైంలో అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి డైల్ 100కి ఫోన్ చేయడం, అది బొల్లారం PS ఏరియా బోర్డర్ కావడం వల్ల వాళ్ళు అక్కడ రీచ్ కావటము, ఆ రోజు వాళ్ళు అక్కడ 0 FIR కట్టడము, తర్వాత మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంటే శనివారం రోజు మనకి ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ వచ్చింది. రాగానే ఇక్కడ ఉన్నటువంటి అల్వాల్ సిఐ రాహుల్ దేవ్ టేకప్ చేసి వాళ్ళ డిఐని వాళ్ళ స్టాఫ్ని అందరిని కూడా ప్రాపర్గా గైడ్ చేసి టీమ్స్ ఫామ్ చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ తిరిగిరో సీసీ కెమెరాలు చూడటము, వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ డీటెయిల్స్ తీసుకోవడము, వీటన్నిటితోటి ఎవరైతే అసలు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇందులో ఎస్ఓటి వాళ్ళు సిసిఎస్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. కేసు డిటెక్షన్లో సిపి గారు కూడా వాళ్ళందరినీ అభినందించడం జరిగింది. వాళ్ళకి తగిన రివార్డ్స్ కూడా పెడుతున్నాం. ఈ కేసులో ఏసీపీ పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు గారు వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. వారు కూడా నిన్నంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉండి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదాకా ఇక్కడే ఉండి మానిటర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇందులో ఇద్దరు వ్యక్తులు పాత నేర చరిత్ర కూడా లేదు. ఇప్పటివరకు తెలిసిన ప్రకారము ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని ఫస్ట్ తీసుకొచ్చినటువంటి శంకర్ మీద కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి. పూర్తిగా మళ్ళీ ఒకసారి వీళ్ళని కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా డీటెయిల్గా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ రోల్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పటి వరకు అంటే యాక్చువల్గా ఇది సామూహిక అత్యాచారం అని చెప్పేసి నిన్న మొన్న పేపర్లో రావడం చూసినాం. అట్లాంటిది లేదు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ అత్యాచారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతనికి అబెట్మెంట్ కింద ఇంకొక సలీంని మనం అదుపులోకి తీసుకోవడం. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని ప్రజల సౌకర్యార్థం కోసం ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో నాగర్ కర్నూలు నుండి వయా తూడుకుర్తి మీదుగా వనపర్తి వెళ్లే విధంగా ఏర్పాటు చేసిన బస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అనేక రూట్లలో బస్సులను రద్దు చేయడం జరిగిందని, వాటి వివరాలను తెలుసుకుని ప్రతి గ్రామానికి మళ్లీ బస్సు సౌకర్యం కల్పించే విధంగా అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం మహిళలకు కల్పించడం జరిగిందని, అదేవిధంగా 2250 బస్సులను కొత్తగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఆదేశించడం జరిగిందని తెలిపారు. డిపో పరిధిలో ఎన్ని కొత్త బస్సులు కావాలో అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు.
మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. నిన్న కిరణ్ స్కూల్లో డాన్స్ మాస్టర్ రవికుమార్ 1వ తరగతి విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు బాధిత విద్యార్థినికి న్యాయం చేసి డాన్స్ మాస్టర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులతో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదం. మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. విద్యార్థులతో చెలకాటమా విద్యార్థులతో చెలకాటమా రావాలి 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 చెప్పాలి చెప్పాలి సమాధానం చెప్పాలి 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 సమాధానం చెప్పాలి నిన్న ఏదైతే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ టీచర్ ఏదైతే ఫస్ట్ క్లాస్ అమ్మాయి మీద జరిగిన ఏదైతే మనం చూసామో దానికి సంబంధించి దాని గురించి విచారణ చేయడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మేము తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్యం చాలా ఉంది. ఎందుకు అంటే వాళ్ళని ప్రశ్నించినప్పుడు సీసీ కెమెరాస్ పనిచేయట్లేదని అంటారు. మళ్ళీ జెండర్ సెన్సిటైజేషన్ మీద ఏమైనా చర్యలు మీరు ముందు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అంటే అది ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉంది అని అంటారు. తర్వాత అట్ ద సేమ్ టైమ్ జెంట్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నప్పుడు లేడీ మానిటర్స్ లేకపోతే కోఆర్డినేటర్స్ ఎందుకు లేరు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఎప్పటి నుంచో అతన్ని ప్రతి అమ్మాయిని టచ్ చేయడం అనేది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మేము ఇప్పుడు విన్న విషయం. అట్లాంటిది వాళ్ళ దృష్టిలోకి ఆల్రెడీ వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు అని చర్యలు తీసుకోలేదు. పోనీ ఇది 11వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ వెలుగులోకి నిన్న వచ్చింది. అంటే దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం యాజమాన్యం చాలా చేసింది. అట్ ద సేమ్ టైం లోపాలు కూడా స్కూల్ మేనేజ్మెంట్లో చాలా ఉన్నాయి. కానీ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చిన్న పాప పైన జరిగినప్పుడు సివిక్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి. వాళ్ళకి జరిగింది ఏందనేది ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి మనకు సివిక్ సెన్స్ ఉండాలి. అందరూ రావాలి, దీనిపైన మాట్లాడాలి, వెనక్కి తగ్గొద్దు అనేది నా ఇంటెన్షన్. మన ప్రభుత్వం కూడా ఎట్లా తయారైందంటే రోజు ఇవి జరుగుతున్నప్పటికీ కూడా దీనిపైన కూడా కొంచెం యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. చిన్నపిల్లలు అయితే ఎట్లా టెండర్ మైండ్స్ అండి. ఫస్ట్ క్లాస్ పాపకి ఏం తెలుస్తుంది? అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? లేడీ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టాలి. అట్లీస్ట్ లేడీ ఇన్స్ట్రక్టర్స్ లేనప్పుడు ఎవరినన్నా లేడీ కోఆర్డినేటర్స్ అన్న పెట్టి వాళ్ళని మానిటర్ చేయాలి. ఒక స్కూల్లో ఒక స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నప్పుడు వాడి పాస్ట్ హిస్టరీ ఏందనేది చూసుకోవాలి. వాడిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. అట్లీస్ట్ మీకు అతని మీద నమ్మకం కలిగినంత వరకు అట్లీస్ట్ మానిటర్ చేయాలి. వాడి బిహేవియర్ ఎట్లా ఉందనేది చూడాలి. బికాజ్ ఇది ఒక్క ఈ స్కూల్ సమస్య కాదు, ప్రతి స్కూల్లో జరుగుతుంది. ఇదివరకు కూడా బంజారా హిల్స్లో డిఏవి పబ్లిక్ స్కూల్లో కూడా ఇదే జరిగింది. అట్లాంటప్పుడు స్కూల్ని మూయించడం జరిగింది. అట్లాంటిది పునరావృతం కాకుండా మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే రోజు సమాజంలో జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ స్కూల్లో కూడా వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు సార్ పసిపిల్లలు? నాకు అర్థం కాదు. బయట సేఫ్టీ లేదు, స్కూల్లో సేఫ్టీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి శ్రీమతి న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శోభా కరందాజే విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. జనసేన పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సత్కారం. గంజాయి మద్యం మత్తులో ఆడబిడ్డల జోలికి రావద్దని హెచ్చరిస్తున్నాం సీఎం నారా చంద్రబాబు నాయుడు. కమిషన్ చైర్మన్ ను మార్చమని చెప్పిన సుప్రీం, ఓకే చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. స్విగ్గీ జొమాటోలలో మద్యం డోర్ డెలివరీ త్వరలో నిర్ణయం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.